ఒంటెలు కానీ, గాడిదలు కానీ, గుర్రాల మీద కానీ మందపాటి బొంతలు లాంటివి, ప్రత్యేకంగా సీట్లు లాంటివి, దిండులు లాంటివి కుట్టి దాని మీద కూర్చుంటారు. కూర్చునే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మోసే ఆ జంతువు కూడా ఇబ్బంది ఉండదు. మరి ఇక్కడ దీనికి ఎవరు కుడతారు? అయ్యా బాబు, గాడిద ఇస్తున్నావు, గాడిద పిల్లనిస్తున్నావు, ఆ దిళ్ళు కూడా ఇవ్వు అంటే ఇచ్చేవాడే, కానీ వాస్తవంగా దానికి ఇంకా దిళ్ళు గుట్టించలా. ఎందుకని? అది క్రొత్తది, ఎవరునూ ఎప్పుడునూ దాని మీద కూర్చోలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మన వస్త్రాలే యేసయ్యకి బొంతలాగా చేయాలి. ఆమేన్. ఆలోచన వచ్చిందే తడువుగా శిష్యులు పరిచారండి. శిష్యులు పరిస్తే శిష్యులను స్ఫూర్తిగా తీసుకుని జనసమూహం దారి పొడుగున వస్త్రాలు పరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఒక మంచి పని యేసయ్యకి చేసావనుకో, దాన్ని చూసి అనేక మంది స్ఫూర్తి తీసుకుంటారు, అనేక మంది బలపరచబడతారు. నువ్వు ఒక సాక్షిగా నిలబడితే నిన్ను చూసి 10 మంది సాక్షులుగా నిలబడతారు. ఎస్ ఆర్ నో? నువ్వు సువార్త ప్రకటిస్తే నిన్ను చూసి సువార్త ప్రకటిస్తారు. నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తివైతే నిన్ను చూసి దేవునికి ఇస్తారు. నువ్వు పరిశుద్ధంగా జీవించే వ్యక్తివైతే నిన్ను చూసి మిగతా వారు కూడా పవిత్రంగా జీవించడానికి ఇష్టపడతారు. దేవునికి మహిమ కలుగును గాక.